హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి. ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డే ఏప్రిల్ 8th విష్ చేసేయండి కామెంట్ సెక్షన్లో అందరూ. మేము మా మ్యారేజ్ డేకి విజయవాడ వెళ్దామని ముందు రోజు అనుకున్నాం అనమాట. ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ముందు రోజు నైటే అనుకున్నాం కాబట్టి పొద్దున్నే అయితే స్టార్ట్ అయిపోయాము. అమ్మవారి దర్శనం పొద్దున్నే చేసుకుంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోతుంది దర్శనం. కొంచెం సేపు ఉంటే రష్ పెరుగుతూ ఉంటుంది, ఎంతైనా హాలిడేస్ కదా. ఆ ఉద్దేశంతో ఇంకా పొద్దున్నే అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, హస్బెండ్, పాప, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా మేము 5 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. వాటర్ ఎక్కువ లేవు కానీ బాగుంది. ఇక్కడ మా పాప 500 నోట్ ఒకటి తీసుకొచ్చింది అనమాట. ఇంకా అక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఆ బొమ్మల దగ్గర ఇంకా వాళ్ళ బాబాయ్ని అడుగుతుందనమాట. బాబాయ్ 500 తీసుకొని నాకు బొమ్మలు కొనిపియండి అని. వాళ్ళ బాబాయ్ని బాబా అంటది అనమాట తను. చాలా ఇష్టం దానికి, వాళ్ళ పిన్ని కానీ బాబాయ్ కానీ. ఇంకా అడుగుతుందనమాట, ఎందుకమ్మా నేను తీసుకొస్తాలే అని చెప్తున్నారు ఆయనేమో. లేదు బాబా, ఈ డబ్బులు తీసుకురండి అంటుంది. అక్కడ అందరూ నవ్వుకుంటున్నారనమాట. అది జరుగుతుంది అక్కడ డిస్కషన్ కార్లో. బొమ్మలు పిల్లలు అంటే ఇక అంతే కదా, వాళ్ళకి బొమ్మలే కావాలన్నమాట. సరే అని ఇక్కడ ఒక చోట ఆపాము. ఇంకా ఆపి తనకు కావాల్సింది ఏదో తీసుకొని ఇంక మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము కొండపైకి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. కార్ పార్కింగ్కి 50 రూపీస్ అంత తీసుకున్నారనమాట. చిన్న కొండ, ఘాట్ రోడ్డే, చిన్న ఘాట్ రోడ్ అనమాట. అంతే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇట్లాగే ఉంటుందండి లోపల అమ్మవారు. వెళ్ళిన వాళ్ళు విజయవాడ కామెంట్ చేసి చెప్పండి, ఎంతమంది వెళ్ళారు, అమ్మవారి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఈ చుట్టుపక్కల అంతా ఫేమస్ అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాస్లో అందరికీ తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా విజిట్ చేయకపోతే చేయండి. ఇక్కడ పుట్టి వెంట్రుకలు ఇస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడైతే స్టెప్స్ అనమాట. మనం ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడు ఆ కోరిక తీరిన తర్వాత నడిచి వెళ్తాం కదా, అలాంటి వాళ్ళకి ఆ స్టెప్స్ మార్గంలో అయితే వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే పాప ఉన్నది కాబట్టి డైరెక్ట్గా పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము, కార్ పార్కింగ్ దగ్గరికి. పొద్దున్నే అనుకున్నాము, మేమే అనుకున్నాము, కానీ అప్పటికే రిటర్న్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దర్శనం చేసేసుకొని. ఇంక ఇక్కడ ఫోన్ ఎలో లేదంట. అంతకుముందు వచ్చినప్పుడు ఫోన్ ఎలో ఉండే, అందుకని నేను తీసుకొచ్చాను పార్కింగ్ దగ్గర నుంచి వీడియో తీద్దామేమో అన్నట్టు. కానీ ఎలో లేదు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసి ఫోన్ అక్కడ ఇచ్చేసాను. ఫోన్ లాకర్లో పెట్టినందుకు 5 రూపీస్ అంట. ఈచ్ ఫోన్ 5 రూపీస్. ఎవరైనా కావాలి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమో అని చెప్పేసి రేట్స్ గుర్తున్నంత వరకు చెప్తూ ఉన్నాను అనమాట. అంతే. బాగుంది కదా వ్యూ కొండపై నుంచి, చాలా అంటే చాలా బాగుంది. దర్శనం అయితే ఇక్కడ నడవడం స్టార్ట్ చేసాం కదా, అట్లా లోపలికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం అయిపోయింది అనమాట. ఎక్కడ ఆగలేదు, అమ్మవారి ముందే ఆగాము. 10 మినిట్స్ పైగా ఉన్నాము. ఇంకా అక్కడ కట్ చేసేస్తే ఇది చూసారా, SSS ఇడ్లీ అంట. పూరి పాకాల్లో ఇడ్లీ. మేమైతే ఇక్కడ లోపలికి వస్తూనే అదొక ఫీలింగ్తో వచ్చాము. బాగుంటుందా, టేస్ట్ ఎట్లుంటుంది, ఇక్కడ తీసుకొచ్చారు అని మా మారిది వీడియోస్లో చూసారంట, కిరణ్ వీడియోస్లో చూసారంట. యూఎస్లో ఉంటారు కదా వాళ్ళు, రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, వాటిలో చూసారంట ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుందని. నిజంగా ట్రస్ట్ మీద స్క్వేర్ ఇడ్లీ ఇస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఆ చట్నీ, అల్లం చట్నీ, ఒక పొడి ఇస్తారు అంతే. ఇంకా సాంబార్ ఏమీ ఉండవు. ప్లేట్ వచ్చేసి 17 రూపీసే ఎంతో, 3 ఇడ్లీ ఇస్తారు. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. వాళ్ళు అదే మేనేజ్ చేయలేరంట. అక్కడ అడిగితే అదే చెప్తున్నారు. సాంబార్ కూడా పెట్టచ్చు కదా అంటే, ఇదే ఫుల్ రష్ ఉంటుందండి, ఇంక సాంబార్ పెడితే మేము అసలు ఇవ్వలేమన్నారు. ఇంకా బయటకు రాగానే అక్కడే పక్కనే మెడ్రాస్ కాఫీ అని ఉంటుంది. ఇంక అక్కడ కాఫీ అయితే తీసుకున్నాము. ఇక్కడ గోలీ సోడా తీసుకుంది మా పాప అయితే. లలిత జ్యువెలరీ ఆపోజిట్లో ఉంటుందండి, బందర్ రోడ్. లలిత జ్యువెలరీ ఆపోజిట్ పక్కన రోడ్లో ఉంటుంది ఈ టిఫిన్. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగచ్చు అనమాట. మేము కూడా మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. ట్రస్ట్ మీ, టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు అదో ఫీలింగ్తో వచ్చాము. బయటికి రాగానే మేమే రివర్స్లో చాలా అంటే చాలా బాగుందని చెప్పాము. అంత బాగుంది. ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అక్కడ. ఇంక నెక్స్ట్ అక్కడ కట్ చేసేస్తే సాయిబాబా టెంపుల్కి వచ్చేసాము. విజయవాడలోనే సాయిబాబా టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ మాకు సెంటిమెంట్. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము దర్శనం చేసుకొని. పెళ్లి రోజు కదా, ఆ సాయిబాబా దర్శనం కూడా చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ రోడ్ అయితే అంత బాగాలేదండి. ముందు ఫ్రంట్ అంతా ఏదో వర్క్ జరుగుతూ ఉంది. సో టెంపుల్ లోపలికి రావడం చాలా కష్టమైందనమాట. వేరే రూట్స్లో రావాల్సి వచ్చింది. అందుకని ఎగ్జాక్ట్ మీకు లొకేషన్ నేనైతే షేర్ చేయలేను ఇప్పుడు. మీది కూడా మ్యాప్స్లో పెట్టుకోండి. సాయిబాబా టెంపుల్ అని విజయవాడ అని టైప్ చేసి ఈ టెంపులే వస్తుంది, ఫేమస్ టెంపుల్. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి టైం 10:30 అందే. 10:30 నుంచి 11 లోపే
లోపే అయిందనమాట. అంతా పీస్ఫుల్గా దర్శనం అయితే జరిగిపోయింది. ఇంకా అక్కడ కట్ చేసేస్తే ఇంటికి వచ్చేసాం. మా పాప ఏరోప్లేన్ ఒకటి తీసుకుంది. ఇంకా దాన్ని టెస్ట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ బాబాయి మా పాప దాన్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, విష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.